ఒక ఫ్లెక్సీ దగ్గర మొదలైన వివాదం అంబటి రాంబాబు అరెస్ట్ వరకు వెళ్ళింది. ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? అంబటి రాంబాబుకి ఈ మధ్య మతి శివంతం తప్పింది. ఎందుకంటే అతన్ని అరెస్ట్ చేయట్లేదని బాగా పీక్ స్టేజ్లో మతి బ్యాలెన్స్ తప్పేసి నిద్రలో కూడా నన్ను అరెస్ట్ చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి చూడట్లేదు, నన్ను చూడాలి జగన్మోహన్ రెడ్డి అని మానసిక ఒత్తిడిలో బాగా ఉండి ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేశారు. ఏదైతే తిరుమల దేవస్థానంలో కల్తీ లడ్డు జరిగిందో ఆ మనోభావాలు దెబ్బతిన్నాయి. సిట్ ఇచ్చిన నివేదిక ప్రకారం అక్కడ ఇచ్చిన పాయింట్ల ప్రకారం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎవరైతే ఉన్నారో మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు. సరే, నువ్వు వెళ్ళి ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళావు, చూసావు, నీకేమైనా అభ్యంతరం ఉంటే నువ్వు పోలీసుని కలిసి నీ బాధ చెప్పుకో. వాళ్ళు వచ్చి చూసుకుంటారు, లేదా నీకేదో సమాధానం చెబుతారు. నీకు నచ్చలేదు అనుకో, అప్పుడు నువ్వు ఎస్పీని కలవచ్చు, ఏం చేయొచ్చు. నువ్వు ఫ్లెక్సీ దగ్గరికి మళ్ళీ రెండో రోజు వెళ్ళి కావాలని రెచ్చగొట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆర్ఎన్ఎస్లో కష్టపడుతున్న ఒక రీజనల్ లీడర్ని నువ్వు అనరాని మాట్లాడినావు. ఎందుకంటే నీ గోల్ ఏంటంటే నిన్ను అరెస్ట్ చేయాలి. అదే నీ కాన్సెప్ట్లో ఉంది ఎప్పటి నుంచో. నీ గోలు అది ఎలాగని అరెస్ట్ చేయట్లేదండి. నువ్వు మాట జారి చాలా తప్పుడు మాటలు మాట్లాడావు. అంటే మీరేమో ఆ మాట అంటున్నారు. ఆయన అంటుంది ఏంటంటే కనుక అసలు తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ రిపోర్ట్ వచ్చింది, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఫ్లెక్సీలు అన్ని కట్టి మమ్మల్ని రెచ్చగొడుతున్నారు అంటున్నారు కదా. మరి ఫ్లెక్సీలు కడితే అక్కడ మీ తప్పుగా ఏం కట్టలేదే. సిట్ ఇచ్చిన నివేదిక ప్రకారం కల్తీ జరిగిన వాస్తవం అది అవశేష కలిసిని నెయ్యి కాదు వాడింది, కెమికల్స్ వాడారని సిట్ నివేదిక ఇచ్చిందిగా. అది కూడా అబద్ధమేనా? మీరేం లేదండి, రాష్ట్రంలో పెట్టుబడులు రాష్ట్ర కూటమి ప్రభుత్వం బాగా ప్రజల్లో బాగా మన్నన పొందుతుంది. దాన్ని ఎలాగైనా చెడగొట్టి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయాలని ఈ అంబటి రాంబాబు ఒకటే నిర్ణయించుకున్నాడు. అంబటి రాంబాబు ఒకడు, జోగి రమేష్ ఒకళ్ళు, రోజా ఒకళ్ళు, వీళ్ళు ముగ్గురు 3 కాన్సెప్ట్లు తీసుకున్నారు. ఇప్పుడు రోజా మీదకి వెళ్ళామనుకోండి, మహిళల్ని ఇలాగా కూటమి ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని, బీసీ నాయకుని ఇబ్బంది పడుతుందని, ప్రజల్ని రెచ్చగొట్టడానికి, ప్రజల్ని ఒక ఆలోచన తప్పుదోవ పట్టిస్తానికి జగన్మోహన్ రెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో కూడా బీసీని అట్టపోతే మాట్లాడాడు, తర్వాత వాళ్ళ నాయకులకు కూడా మీరు కూడా మాట్లాడానండి, కొంతమందిని వదిలాడు బయటికి. ఈ కోలంలో మన అంబటి రాంబాబు ఆయన ఎప్పటి నుంచో కాసుకొని ఉన్నాడు, నన్ను అరెస్ట్ చేయట్లేదు అని. ఇంకా అరెస్ట్ చేయట్లేదు, ఏ విధంగా ఇంకా లాభం లేదని నిన్న మా చంద్రబాబు నాయుడు అనరాని మాట్లాడినాడు అని దొరికాడు. పాపం దొరికాడు. ఏం చేసి పాపం నాయకులు కానీ ఎవరైనా కానీ టీడీపీ కార్యకర్తలు ఎవరు అతని మీదకి వెళ్ళలేదు. ఎందుకంటే మా నాయకుడు ఒకటే నేర్పించారు వాళ్ళకి, మీరు సహనంగా ఉండండి, మీరు కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు తావద్దు, ఇది రాష్ట్రం ముందు భవిష్యత్తులో మనం బాగా ముందుకు తీసుకెళ్లాలని దాని మీద ఉన్నారు. నేను అంబటి రాంబాబు మీద జరిగిన ఎపిసోడ్లో ప్రజలు ఆగ్రహానికి లోనయ్యి మానసికంగా అతను బాగా ప్రవర్తిస్తున్నాడు, ఇలా బాగాలేదు, ఒకసారి అతనికి బయటికి పిలిచి మాట్లాడదామని వెళ్ళాడు. ఇంకా ఆయనకు ఆడ ఉండి రెచ్చగొట్టి రాండ్రా చూసుకుందాం అని రెచ్చగొడుతున్నాడు. రెచ్చగొట్టడం క్రమంలో సహనం కోల్పోయి జరిగిన దాన్నే ఇది. అంటే అసలు ఇలా గతంలో చూసాం 2014 నుంచి 19 వరకు అటు కొడాల నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, లేదంటే జోగి రమేష్ కానీ, పేరు నాని కానీ, ఇదే అంబటి రాంబాబు గారి కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఇంతమంది అదే భాష మాట్లాడారు. ఇప్పుడు అధికారం కోల్పోయినా కూడా అదే భాష మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడాలంటారు వీళ్ళ మనస్తత్వాన్ని? అంటే చంద్రబాబు నాయుడు ఒక మంచితనం, కూటమి ప్రభుత్వం ఒక మంచితనం వల్ల వాళ్ళు అలాగ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఏకాటికి జనాలను రెచ్చగొడతాం, జనాలకి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, జనాల మైండ్ డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అదే భాష మాట్లాడుతున్నారు. ప్రజలు ఎంతకాలం చూస్తారు? ఇంకా చూశారు ఇంకా వీళ్ళు మార్చుకోరు అన్నారు. ఒకళ్ళకి నిన్న బుద్ధి చెప్పారు. ప్రజలు తిరుగుబాటు పడితే ఎక్కడ ఉండవు. మీకు 11 సీట్లు ఇచ్చారు, ఇంకా బుద్ధి రాలేదు. మీరు ప్రజల తరపున పోరాడండి, ఉన్న వాస్తవాలు తెలియజేయండి ప్రజలకి. అప్పుడు మనల పొందుగారు. కానీ బూతులు పంచాంగం, బూతులు మాటలే తప్పనిచ్చి మీ నాయకుడు ఏదే ఉన్నారో మీరు కూడా అదే కోవలో ఉన్నారు. ఇప్పటికైనా మారి ప్రజల తరపున పోరాడండి మీరు. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రజల తరపున పోరాటానికి మేము ప్రజల తరపునే ఉన్నాం, కానీ కూటమి ప్రభుత్వమే మమ్మల్ని కావాలని టార్గెట్ చేసిందనే మాట అయితే అంటున్నారు కదా వాళ్ళు. మీరు ప్రజల తప్పని ఆడున్నారు. ప్రజల సమస్య మీద అసలు ప్రజల సమస్యలు ఏమన్నాయి? కూటమి ప్రభుత్వం అన్నీ తీరుస్తుంది, అన్ని చక్కగా చూసుకుంది. ప్రజల సమస్యలు ఏమన్నా మీ దగ్గరికి వచ్చి ప్రజలు ఏమైనా చెబుతున్నారా? లేదు. వాళ్ళు ఏంటంటే ప్రజలు చక్కగా అన్నీ ఉన్నారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని వీళ్ళే ఇక ఏదో ఒకటి రెచ్చగొడతాం, బూతులు మాట్లాడతాం, ఇదే పని వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు అంటున్నారు. మరి గతంలో చూసాము పట్టాభి గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు. అలాగే చూస్తే కనుక ఇటు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు ఏ రోజు మాట్లాడలేదు. కానీ నిన్న మాత్రం ఒక బీసీ నాయకుడిని అరెస్ట్ చేశారు, ప్రశ్నించే గొంతుకుని అనగదొక్కుతున్నారనే మాట అయితే మాట్లాడుతున్నారు కదా. మరి ఆయన బీసీ నాయకుని అరెస్ట్ చేశారు.
అంటే కాపు నాయకుడిని అరెస్ట్ చేశారు, ప్రశ్నించే గొంతున్నారు అనగదొక్కుతున్నారు అంటున్నారు కదా. అసలు ఈయన కాపు నాయకుడు ఆడా? కాపుల కోసం ఏమైనా పోరాడా? కాపుల జాతి కోసం ఏమైనా త్యాగం చేశాడా? రంగా గారి శిష్యుడు అంట కదండి ఆయన. వంగవీటి రాధా గారే మా పార్టీలో ఉన్నాడు, మా పార్టీకి సానుభూతిగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఇస్తున్నారు. నువ్వు ఎలా వంగవీటి రంగాకి నువ్వు శిష్యుడు అవుతావు? అతని పేరు చెప్పుకొని నువ్వు పబ్బం కలుపుకుంటున్నావు. నువ్వు కాపుల కోసం ఏం చేసావు చెప్పు ముందు. నువ్వు కాపు ఉద్యమ నాయకుడు అని చెప్పుకోవడానికి ఏం లేదు. కాపుల మధ్య తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య గ్యాప్ పెంచడానికి కోసమే ఇదంతా వైసీపీ ఆడుతున్న డ్రామా ఇది. అప్పుడు వంగవీటి రంగా గారిని చంపారు, ఇప్పుడు కాపు నాయకుడైనటువంటి కాపుల కోసం పోరాడుతున్నటువంటి ముద్రగడ్డ గారిని అన్యాయంగా ఆ రోజు రైలు దహనం కేసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏదైతే కనుక ప్రశ్నించే గొంతుకైనటువంటి కాపు నాయకుడైనటువంటి అంబటి రాంబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారు. అసలు ఆయన్ని చంపేయడానికి చూస్తున్నారు అంటున్నారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు. అసలు ముద్రగడ్డ పదం కాపు నాయకుడు అయినప్పుడు కాపు మన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే నేను ఓడిస్తాను తిరిగాడు ఆడ. కాపుల కోసం ఆయన వచ్చి కాపుల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టి వాళ్ళ చేసి కాపులను డెవలప్ చేద్దామని చూస్తే నువ్వు కాపుల నాయకులని చెప్పుకునే ముద్రగడ్డ పదం పవన్ కళ్యాణ్ ఓడియాలని చూసాక నేను ఓడిపోతే నేను పేరు మార్చుకుంటానని అలాగే మార్చుకున్నాడు. ఇంకా ఆయన నువ్వేం కాపు నాయకుడివి, నువ్వు కాపుల కోసం ఏం చేసావు చెప్పు అమర్ రాంబాబు. నువ్వు కాపులు ఎన్నో మాటలు అన్నావు, ఎన్నోసార్లు అవమానించావు కూడా. నువ్వు కాపు నాయకుడు ఏం కులాల మధ్య చిచ్చు పెడతానికి ఇప్పుడు ప్రజలు ఏమొచ్చిందంటారు మరి వాళ్ళకి? అంటే ఇప్పుడు కాపు నాయకులు కానీ మన పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు కానీ మోడీ గారు కానీ చంద్రబాబు కానీ కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, డెవలప్ చేయాలి అని చూస్తున్నారు. బాగా పెట్టుబడులు రాష్ట్రం బాగా ఇప్పుడిప్పుడే బాగా దారిలో పడుతుంది. ఈ దారిలో పెడితే ప్రజలు మన మనసు గంచుతారు. ఈ తాపనగా 11 సీట్లు కూడా రావు, మన భవిష్యత్తు లేదని వీళ్ళు ఏ విధంగా కులాల మధ్య చిచ్చు పెడదామని ఒక డిసైడ్ అయ్యారు. కులాల మధ్య చిచ్చు పెడితే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు ఎడగొట్టాలనే చూస్తున్నారు. అది జరగని పని. ప్రజలు కానీ కాపు ఎవరైనా అందరూ కానీ తెలుసుకున్నారు. వీళ్ళు ఒకసారే చూస్తారు, రెండోసారి ఎవరు చూడు. మిమ్మల్ని అప్పుడు మీ మాటలు నమ్మి మీకు 154 సీట్లు ఇచ్చారు. ఈ ప్రజలు ఇదా మన తిరస్కరించి మీకు 11 సీట్లు ఇచ్చి 11 సీట్లు కూడా మీకు రావు. అంటే ఇప్పుడు ఏదైతే అంబటి రాంబాబు గారు ఏదైతే ఫ్లెక్సీ తీసేయాలన్నారో ఆ ఫ్లెక్సీలో చెప్పినట్టు కెమికల్స్గా కలిసిన నెయ్యి వాస్తవమే కానీ జంతు కొవ్వు కలవలేదని చెప్పి సజ్జల్ గారే చెప్పారు కదా. మరి అలాంటప్పుడు అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీ తీసేయాలని ఎందుకని పట్టుబట్టారనుకోవచ్చు అంటారు? చెప్పాగా అతనే మామూలుగా తిడుతున్నారు వీళ్ళు, అయినా కూడా అరెస్ట్ చేయట్లేదు. నన్ను ఏదో పెద్ద ఇష్యూ చేయాలనుకున్నాడు. ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళాడు. అసలు ఫ్లెక్సీలో జంతువు నెయ్యి కలిసిందా లేదా కొవ్వు కలిసిందా కెమికల్ కలిసిందా అది దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదం. అది ఎంతోమంది కళ్ళగద్దుకొని స్నానం చేసి కానీ తీసుకునే ప్రసాదం. అది మీరు కల్తీ చేశారు అన్న వాస్తవం దొరికిపోయారు. ఇంక ప్రజల్లోకి అది బాగా వెళ్ళిపోయింది. మనం ఇంకా భవిష్యత్తు ఉండదని అని ఇంకా అమర్రాంబాబు ఏం చేశారంటే ఇంకా నన్ను కూడా అరెస్ట్ చేశారు. అలాగా ఈ ఫ్లెక్సీ మీద బాగా తిట్టి చంద్రబాబు నాయుడుకి అననాని మాటలు అన్నాడు. చాలా లోతుగా మనం చెప్పుకోలేని మాటలు అయ్యి రెండోసారి కూడా మనం మాట్లాడి వినకూడదు చేయకూడదు. అలాంటి మాట అన్నారని నిన్న జారి అని మళ్ళీ సరే అన్నాడు, క్షమాపణ చెప్పి ఊరుకుంటే సరిపోద్ది. ఏంది నేను అంటాను, నా కుక్క కూడా భయపడదు రెడ్ బుక్కి. ఏంది మాటలు? రెచ్చగొట్టి రాని రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టి ప్రజలు సహనం కోల్పోయి ఆ ప్రతిర ఆగ్రహానికి గురయ్యారు. టీడీపీ వాళ్ళు కాదండి, అక్కడ ఉంది చూసుకోండి. టీడీపీ వాళ్ళు నిరసన తెలియజేసి వెళ్ళిపోయారు. తర్వాత ప్రజల ఆగ్రహం గురయ్యారు. నువ్వు రాని రెచ్చగొడుతున్నావు. రెచ్చగొట్టి చేసిన నువ్వు నన్ను అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి రావాలి, నన్ను చూడాలి. ఇదే కాన్సెప్ట్. నీకు నిద్రలో కూడా కలర్ వస్తున్నావు. నన్ను అరెస్ట్ చేయట్లేదండి. ఇతనికి నేను ఒకటే కొడుతున్నా. సుమోటాగా ఎవరైతే ఉందో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇతని ముందు మానసిక వైద్యం దగ్గరికి తీసుకెళ్ళి ఇతని మానసిక స్థితి ఏందో చెక్ చేయండి ఒకసారి. ఇలాగ బయటకు వదిలితే జనాలు రెచ్చగొడతా ఉంటాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలని కాపాడటానికి పోలీసు పెద్ద సవాల్గా మారుతుంది. ఇలాంటి వాళ్ళని ముందు అసలు ఇమ్మీడియట్గా ఇతన్ని మానసిక వైద్యం తీసుకెళ్ళి చెక్ చేయించి సర్టిఫికేట్ తీసుకోమనండి. ఇతను బాగా మెంటల్ డిప్రెషన్లో ఉన్నాడు.